కిందమ మహాముని శాపం వల్ల పాండురాజు గారు ఒకరోజు మాద్రితో రమించినప్పుడు ఆయన ప్రాణం పోయింది. అప్పుడు మాద్రి కుంతీదేవితో చెప్పింది, అక్క నేను ఆహ్, పాండురాజు గారితో సహా సహగమనం చేస్తాను. నా వల్లనే ఆయన చనిపోయారు. ఆయన్నే కాపాడుకోలేను నేను. ఈ పిల్లల్ని నేను కాపాడుతాను. నీకు నిగ్రహ శక్తి ఎక్కువ, ధార్మిక శక్తి ఎక్కువ, నిష్పక్షపాత శక్తి ఎక్కువ. అందరి పిల్లల్ని ఒకలాగే చూస్తావు. జ్ఞానం ఎక్కువ. అన్నీ అన్ని గుణాలు నీకున్నాయి. పిల్లల్ని పెంచి పెద్ద చేసే శక్తి నీకుంది. నాకు లేదు. అందుకనే భర్త ద్వారా నేను సహగమనం చేస్తాను. కిందమ మహర్షి అదే చెప్పారు. నీకు ఏ ఏ భార్యతో వలన చావు వస్తుందో ఆ భార్య నీతో పాటు స్వర్గానికి వస్తుందని. పాండురాజు మాదిరి దహన పా వాళ్ళిద్దరికీ దహన క్రియలు అయ్యాక దివ్య శరీరం ధరించి పాండురాజు గారు 2 చేతులతో ఆశీర్వదించి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు తన పక్కన ఆసనం ఇచ్చి పాండురాజు గారిని శాశ్వతంగా అందులో ఉండేటట్టు చేశారు.